ఇగో ఆచార్య అట్టర్ ఫ్లాప్ సినిమా మనకు కొట్టాల్సి అప్పుడు ఇగో మూతి మూసుకుండు కొట్టాల్సి ఇప్పుడు ఇగో కాళ్ళు లేపుకుంటాడు కొట్టాల్సి ఆల్ మూవీ రికార్డ్స్ బ్రేక్ మాస్ అమ్మ మొగడు దిగిండు మాస్ కల్టి చూపిస్తున్నాం అంతే జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై దేవరా లేవు దేవర చెప్పిన అంటే దేవర అడిగిన అంటే చెప్పినట్టే దూకే ధైర్యం జాగ్రత్త సీరియల్ నుంచి వచ్చాం 6 సంవత్సరం గత 3 సంవత్సరాలు RRR వచ్చింది ఇప్పుడు మళ్ళా 3 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు జనాలకు ఆకలి మీద ఉన్నాడు చూసారు కదా US లో బాక్స్ ఆఫీస్ 6 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు US లో $3 మిలియన్ క్రాస్ చేశాడు అదే విధంగా ఇప్పుడు ఏపీ తెలంగాణలో 1 AM షోలు 22 crores. So we are eagerly waiting for to see my Devara. So let's look forward for that. అంటే ఇప్పటి వరకు రాజమౌళి పైనే రికార్డ్స్ ఉన్నాయి రికార్డ్స్ దేవరా మూవీ తోటి ఖచ్చితంగా రికార్డు రాజమౌళితో ఉన్న మిత్తు లేచిపోతుంది ఇప్పుడు అంటారు కదా రాజమౌళి మిత్తు జూనియర్ ఎన్టీఆర్ గత 3 సంవత్సరాలుగా కష్టపడి ఫ్రమ్ ద బిగినింగ్ ప్రీ ప్రొడక్షన్ టు ఈవెన్ ఎడిటింగ్ చాలా కష్టపడి కొరటాలకు ముందు సినిమా సరిత ఆడకపోయినా సరే కొరటాల కథ నచ్చి కొరటాల కోసం వెయిట్ చేసి RRR మూవీ అయిన తర్వాత 2 సంవత్సరాలు వెయిట్ చేసి ఈ దేవరా కథను చూజ్ చేసుకుని ఎన్టీఆర్ వచ్చాడు వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ సో అట్ ద సేమ్ టైం మనకు వచ్చిన ఫియర్ సాంగ్ వచ్చిన బజ్ అయితే కానీ అట్ ద సేమ్ టైం చుట్టమల్లకి వచ్చిన బజ్ అయితే కానీ ఆయుధ పూజ వచ్చింది భయ్యా దీని అమ్మ మామూలుగా లేదు ఆయుధ పూజ థియేటర్లో బద్దలైపోద్ది ఎన్టీఆర్ వేసారి స్టెప్పులు సామి ఊగిపోతారు జనాలు అంటే అనిరుద్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది అనిరుద్ మ్యూజిక్ అయితే మామూలుగా లేదు దీని అమ్మ రజనీకాంత్ కు జైలర్ అయితే మా ఎన్టీఆర్ ఫియర్ సాంగ్ ఇచ్చారు నెవర్ బిఫోర్ మ్యూజిక్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ హౌ ఆయుధ పూజ అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే మూవీ టీము కొద్దిగా ముందు రిలీజ్ చేసింటే మామూలుగా ఉండేది కాదు బట్ స్టిల్ థియేటర్లో మటుకు పంబ రేగిపోతే అట్లే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ డ్యూయల్ రోల్ ఉంది కదా ఈ సినిమాలో అంటే ఎవరి లుక్ మీకు అంటే బాగా నచ్చింది భయ్యా సినిమాలో మటుకు దేవరా వర ఇద్దరు ప్యాక్ ఆడతారు దేవరా వర ఇప్పుడు మేబీ వర అండర్ ప్లే చేశారు వర మనకు సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ చెప్పిన ప్రకారము థియేటర్ బయటకు వచ్చిన తర్వాత వర క్యారెక్టర్ మనల్ని హాన్ చేస్తుంది సో వీఆర్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ బోత్ క్యారెక్టర్స్ అంటే చాలా మంది అయితే కొరటాల శివ లాస్ట్ మూవీ ఏదైతే ఉందో ఆ స్టోరీ లైన్ బాగాలేదు అందుకే ఫెయిల్ అయింది కొరటాల ఫిలిం ను ఒక్క డిజాస్టర్ తో మనం జడ్జ్ చేయలేము కొరటాల యాజ్ ఎ రైటర్ హీ హాజ్ ఎ లాట్ ఆఫ్ డెప్త్ సో 1 మూవీ వి కెనాట్ డిసైడ్ సో జూనియర్ ఎన్టీఆర్ అన్న కొరటాల పైన ట్రస్ట్ కి కొరటాల కథను రక్తంతో రాశాడు రక్తం పెన్నుతో కాదు రక్తంతో రాసి ఈ రోజు ఇంకొక కొద్ది గంటల్లో మనకేంటో చూపించబోతున్నాడు అదే మూవీ సెలబ్రేషన్స్ అన్ని పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా మిగిలిపోతుంది అనుకుంటా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ నేను చిన్నప్పుడు సింహాద్రి రిలీజ్ అయింది సింహాద్రి తర్వాత నేను అటువంటి యుఫోరియా ఎప్పుడు చూడలే ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ సింహాద్రి దేవరా ఇస్ గోయింగ్ టు బి అనదర్ సింహాద్రి ఫర్ ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే మాస్ అన్నారో ఇది అస్సలైన మాస్ అమ్మమ్మగుడు ఇప్పుడు విశ్వక్సేన్ చెప్పినట్టు మాస్ అమ్మమ్మగుడు అదే ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఇప్పుడు విలన్ ఎవరైతే ఉన్నారో సైఫ్ అలీ ఖాన్ ఆయనను చూశారు కదా అంటే గట్టి పోటీ ఉంటుంది అనుకుంటారా సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి నీకు ఓల్డ్ క్యారెక్టర్ న్యూ లుక్ సో కర్లీ హెయిర్ కానీ సైఫ్ క్యారెక్టర్ కూడా వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్ సో ఈవెన్ బాలీవుడ్ లో కూడా సైఫ్ క్యారెక్టర్ ను ఇంత మాసీగా ఇంత రగ్గుడ్ లుక్ లో వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవాలా మన కొరటాల శివ పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి తన క్యారెక్టర్ సైఫ్ ది కూడా బాగుండబోతుంది మేము వెయిట్ చేస్తున్నాం అట్ ద సేమ్ మా అన్న మాట ఇచ్చిండు మా అన్న కాలాలు ఎగరేసుకునేటట్టు మాట ఇచ్చిండు ఎగరేసుకున్నాం ఎవరన్నా వస్తే ఎవరన్నా వస్తే అడ్డు వస్తే
వన్ షో పడబోతుంది ఇప్పుడైతే. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకైతే? కొత్త ర్యాంప్ అన్న సినిమా మాత్రం కొత్త ర్యాంప్ అన్న. బాహుబలి రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతుంది అన్న. దేవరా నిజంగా చెప్తాను కదా, బాహుబలి అంటారు, నేను ప్రభాస్ ఫ్యాన్నే, డైహార్డ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్, నేను డైహార్డ్ ఫ్యాన్స్. కానీ చెప్తున్నాగా ఎన్టీఆర్ అంటే కొంచెం మమకారం ఉంది, ఎన్టీఆర్ అంటే ఒక ఆనందం ఉంది, ఒక ఉంది, బాగా బాగా అంటాడు ఏంటి ప్రభాస్. మా ఎన్టీఆర్ని బాగా 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 అనుకుంటారు ఏంటి, బాగా బామర్దులు మాట్లాడుకుంటారు. చెప్తున్నా కదా అన్న, సినిమా హిట్ అన్న, రికార్డు బ్రేక్ అన్న. బాహుబలి అంటారు కదా అన్న, బాహుబలి పోవద్దు, కలెక్షన్ గురించి ఆలోచించుకోవద్దు, సినిమా చెప్పుకుంటే 100 days పక్కా అన్న. ఎన్టీఆర్ కెరీర్ లో నిజంగా చెప్తున్నాగా ఇంత సాహసం చేయలేదు. జై ఎన్టీఆర్.